భార్యాభర్తల బంధం అనేది చాలా పవిత్రమైనదని చెప్పాలి. ప్రస్తుత కాలంలో ఎంత డబ్బు సంపాదించినా సరైన భార్య లేకపోతే భర్త అనేవారు లేకపోతే వాళ్ళ జీవితం నరకంగానే ఉంటుంది. కొన్ని మనస్పార్థాలు అనేవి ప్రతినిత్యం చోటు చేసుకుంటూ ఉంటాయి. ప్రతి భార్యాభర్త వాళ్ళు ధనవంతులు కావాలని కలలు కంటూ ఉంటారు. కానీ వాళ్ళు ఎన్ని వ్రతాలు పూజలు చేసినా వాళ్ళు ఏదో ఒక పొరపాట్లు అనేవి చేస్తూ ఉంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం లేనిదే ఏ ఇల్లు సంతోషంగా ఉండదు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి మనం కొన్ని నియమాలను అయితే తప్పనిసరిగా పాటించాలి. ముందుగా మనం నిద్ర లేవగానే మన ఇల్లుని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే ఇంట్లో ఎటువంటి గొడవలు లేకుండా మనం ప్రశాంతంగా ఉండాలి. మన మొహం ఎప్పుడూ చిరునవ్వులు అనేవి చిందిస్తూ ఉండాలి. సంతోషం ఎక్కడుంటే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మన వెంటే ఉంటుంది. ఈ సంతోషంతో మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది. ప్రతి ఒక్కరూ మన ఇంట్లో వాళ్ళంతా ఎలాంటి అనారోగ్యాలు లేకుండా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. మనం ప్రతినిత్యం సంతోషంగా ఉండడం వల్ల మనకి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది తప్పకుండా లభిస్తుంది. మనం ప్రతినిత్యం దుఃఖంగా ఏడుస్తూ ఉంటే మనమే కోరి కోరి దరిద్ర దేవతని పిలుచుకున్నట్లు అవుతుంది. అందుకే భార్యాభర్తలు అనేవాళ్ళు గొడవలు పడకుండా ప్రశాంతంగా ఉంటే ఆ లక్ష్మీదేవి మిమ్మల్ని కరుణించి ఐశ్వర్యవంతులని చేస్తుంది.